నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన నుంచి చాలా వరకు వాళ్ళు ప్రశ్నించే పార్టీగా ప్రశ్నించడానికి మా పార్టీ ఉందని చెప్పి చాలామంది అనుకొని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ప్రశ్నిస్తే పార్టీ నుంచి వెళ్ళి బయటికి రావడం, పర్యావరణం గురించి మాట్లాడితే పార్టీ నుంచి వెళ్ళి బయటికి రావడం, మా పార్టీతోని వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని లేఖలు మనకి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే బొలిశెట్టి సత్యనారాయణ గారి పేరు కూడా వచ్చేసింది బయటికి. ఏంటంటే ఆ సత్యనారాయణ గారికి మా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి నిన్న లేఖను కూడా రిలీజ్ చేశారు జనసేన పార్టీ నుంచి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జనసేన ప్రశ్నించే గొంతుకై ఉంటాం, ప్రశ్నించడానికే వచ్చింది పెట్టింది పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే కొన్ని రోజులు వెనక్కి ఒక్కసారి వెళ్తే అడ్వకేట్ రజనీ గారు తప్పు జరిగితే ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే తను కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. పర్యావరణ రక్షణ కోసం మాట్లాడుతున్న బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా నిన్న చూసుకుంటే మాకు మా పార్టీకి తనకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఇట్లా చాలామంది వీళ్ళిద్దరు ఇప్పుడున్న వాళ్ళు దీనికన్నా ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. సో ఇట్లా పార్టీ గురించి మాట్లాడి మన పార్టీ ముందుకెళ్ళాలి, మన పార్టీ ఇంకా గట్టిగా స్టాండ్స్ తీసుకొని ప్రజల గురించి మాట్లాడిన ప్రతిసారి చాలా మంది పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే వీళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? అంటే మీకు అయినంత తొందరగా అయినట్టు వీళ్ళకి అవ్వలేదు సార్. 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ 2014లో ఫస్ట్ స్పీచ్ విని ఈయన ఏదో ప్రజల్ని ఉద్ధరించే నాయకుడు, దేశాన్ని ఉద్ధరించే నాయకుడు, ప్రజల కోసం వచ్చాడు అని చెప్పేసి తప్పు జరిగితే ఎక్కడైనా కూడా నిల్చుంటాడని భగత్ సింగ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. గూస్ బంప్స్ వచ్చినాయి. సినిమా చూస్తే నాకు గూస్ బంప్స్ రావు, కానీ భగత్ సింగ్ పేరు ఎత్తితే వస్తాయి గూస్ బంప్స్. అరే ఇంత మంచి నాయకుడు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు అది ఇదని నిజమే నమ్మినాం. నమ్మిన తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక ఫస్ట్ అడ్రస్ తీసుకొని ఆయనకి ఈమెయిల్స్ పెట్టి ఆయనకి రిజిస్టర్ పోస్ట్లో పంపించిన కొన్ని సలహాలు చెప్తాను నీకు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఇస్తా అన్నది కేంద్ర ప్రభుత్వము, అది ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే ఒక గొంతు ఎత్తేలాగా, అంటే అందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయలేరు కదమ్మా. కాలేజెస్ చదువు దెబ్బతింటుంది, కాలేజెస్ దెబ్బతింటాయి. అలాగే కొంతమంది కూలి పని చేసుకుంటే తప్ప సాయంత్రం ఇంట్లో పొయ్యేళ్ళుగానే ఉంటారు. వాళ్ళు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి అని అందరి మనోభావాలు వ్యక్తపరిచేందుకు కొత్త రకమైన ఉద్యమ ఫార్మాట్ ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఇట్లా బ్యాడ్జ్ పెట్టుకొని అని పిలుపు ఇవ్వండి. అలాగే ప్రతి ఇంటి వెలుపల ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అని పెట్టమని చెప్పిన. ఆ ప్రోగ్రామ్ ఆయన చేయకపోగా మేము చేయడం మొదలుపెట్టినాం. మేము చేస్తే అది ఆపేయమంటాడు. అంటే ఏంటంటే ఆయన స్టేజ్ మీద చెప్పేది ఒకటి, వ్యక్తిగతంగా ఒకటి, మన మనసులో ఒకటి, వేరే ఎజెండా, టోటల్ ఎజెండా వేరు. ఇట్లాంటివి నేను దాదాపు 1000కి పైగా సలహా సూచనలు ఇచ్చింట. ఏది వద్దంటాడు. ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒకటేమంటే చేనేత వస్త్రాలకి ఎక్కువ డిమాండ్ లేదు కాబట్టి సంవత్సరానికి ఒక జత ప్రతి ఒక్కళ్ళు చేనేత వస్త్ర కళాకారులు ఆ బట్టలు కొంటే కనుక వాళ్ళకి మంచి సేల్స్ జరిగి వాళ్ళ జీవనోపాధి బాగుంటుందంటే, నేను ఆయనకి ఈమెయిల్ పెట్టిన ఒక 2-3 వారాలకి నేను చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను అది ఒకటి చెప్పినాడు. ఇంకోటి కూడా ఏదో చెప్పినాడు. 2 అవి తప్ప పార్టీ బలపడదా వద్దంటాడు. సో పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త. ఆయన గ్రామంలో, అంటే దేశంలో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద జెండాలు పెడుతున్నారు. జాతీయ జెండా రూపకర్త అయిన ఆయనకి మంచి మనం గౌరవం ఇవ్వాలంటే ఏం చేయాలి? దేశంలోనే అతిపెద్ద జెండా ఆయన గ్రామంలో ఏర్పాటు చేసి నేషనల్ ఫ్లాగ్ కోడ్లో ఇంతకంటే పెద్ద జెండా కానీ ఇంత సమానంగా ఉన్న జెండా కానీ ఎక్కడ పెట్టకూడదు. ఈ జెండా ఈ సైజు ఈ గ్రామంలోనే ఉండాలి, ఎక్కడ పెట్టినా సరే ఎందుకంటే తక్కువనే ఉండాలి. అది మనం జాతీయ జెండాగా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారికి ఇచ్చే గౌరవం అని అక్కడ ఒక తీర్మానం చేద్దాం, దానికోసం ఇది చేద్దామంటే వద్దంటాడు. అంటే జనసేన అంటే గట్టి కార్యక్రమాలు చేయొద్దు అంటే ఆ పార్టీ అది చేస్తే ఏమవుతుంది? పింగళి వెంకయ్య గారి కోసం ఎంత మాట్లాడుతున్నాడు, పొట్టి శ్రీరాములు గారి కోసం మాట్లాడుతున్నారు,
పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న ఇవ్వాలని, అట్లాగే ఎస్వి రంగారావు, సావిత్రి ఉన్నారు, వాళ్ళకి పద్మశ్రీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవి అడగమని వద్దంటాడు. వాటి గురించి టాపిక్ మాట్లాడుతుంటాడు. అంటే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, జనాల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా అదే చేస్తారు కదా సార్, జనాల్లో పార్టీకి ఆదరణ పెరగకూడదు అనే నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ దౌర్భాగ్య చెప్తాను, నా పార్టీ బలపడకూడదు, నా పార్టీకి ఆదరణ పెరగకూడదు అనే దౌర్భాగ్యపు నాయకుడు ఎవడైనా ఉంటే అది పవన్ కళ్యాణ్. మరి పార్టీ పెట్టినందుకోసం అంటే ఇప్పుడు పార్టీ పెట్టినామా, ఫస్ట్ సిద్ధాంతం ఏంది, కులాలని కలిపే ఏదో ఉంటుంది, కులాలను కలిపే ఆలోచన విధానం. మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లేదు, ఫస్ట్ ఇది ఎప్పుడు ఈ సిద్ధాంతం రాకంటే ముందర 2016 ఆర్ 17లో ఆంధ్రాలో ఏం చేస్తారంటే కార్తీక వన భోజనాలు చేస్తారు. కార్తీక వన భోజనాలు చేస్తుంటే ఏ కులంకి ఆ కులం పెట్టుకుంటారు. కమ్మ కార్తీక వన భోజనాలు, కాపు కార్తీక వన భోజనాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనేం చెప్పినానంటే కులాలను కలిపే ఆలోచన విధానం అంటున్నావు కదా, అన్ని కులాలకు కలిపి ఒకటి వన భోజనం, దానికి ఒక పేరు కూడా పెట్టినాం, సామూహిక సంయుక్త కార్తీక సహపంక్తి, సామూహిక సహపంక్తి కార్తీక వన భోజనాలు. అన్ని కులాల వాళ్ళు ఒకే కలిసి పెడదామని చెప్తే వద్దంటాడు. అంటే ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ వాళ్ళు తిన్న ఇస్తరాకులు అగ్రకులాల వాళ్ళు కాపులు కానీ లేకపోతే వచ్చి తీస్తే అది కదా నిజమైన కులాలను కలిపే ఆలోచన విధానం. అటువంటి ఆలోచన వద్దంటాడు, ఇంప్లిమెంట్ చేయొద్దంటాడు. తోట చంద్రశేఖర్ ఉన్నారు కదా, బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు 1990. ఆయన ప్రపోజ్ చేసినారు, ఇట్లా చింతా రాజశేఖర్ ఆయన చెప్పినాడు ఇది మనం చేస్తే బాగుంటుంది అని. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాగుందన్నారు ఎక్సెప్ట్ నాదెండ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్. ఒక ఆయన అయితే తెనాలిలో ఈ కార్యక్రమం చేద్దామని ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేసినాడు. సర్వజన సహపంక్తి సామూహిక వన భోజనాలు అని, గారా రాఘవ్ అని ఆయన పేరు. ఇన్విటేషన్ కార్డులు గురించి దాదాపు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి చేద్దామని ఒక 25,000 మంది కోసం భోజనాలు ఏర్పాటు చేసి టెంట్ హౌస్ సామాన్ అన్నీ బుక్ చేసినాడు. అన్నీ బుక్ చేసి నాదెండ్ల మనోహర్ తినాలి కదా, వెళ్ళి ఆయనకి ఇన్విటేషన్ ఇద్దామని వెళ్ళాడు. జనసేన తరఫున సామూహిక సహపంక్తి భోజనాలు. నాదెండ్ల మనోహర్ ఏంటిది అన్నాడు. ఇట్లా సార్ మన కులాలను కలిపి ఆలోచన విధానం కదా, ఇట్లా చేద్దామంటే ఇది ఎవరు చెప్పినట్టు చేయమని ఆపేసేయండి అన్నాడు. అరే ఆపకండి సార్, మేము సరుకులు కొనేసినాము, టెంట్ హౌస్ ఒకటికి డబ్బులు కట్టేసినాము, వంటోళ్ళకి డబ్బులు కట్టేసినాము, ఎల్లుండే ప్రోగ్రామ్ అంటే లేదని ఆపేసేయండి అని చెప్పి, లేదు సార్ మరి ఒక ప్రోగ్రామ్ అయినా చేయనియండి. స్టేట్ వైడ్ దాదాపు 80 నుంచి 100 మంది చేద్దాం అనుకున్నారు. అంత మంచి ప్రోగ్రామ్ అని అందరికి నచ్చింది. అది అన్ని కులాలు కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు చెప్పి ఎన్ని చోట్ల చేస్తున్నారా, 80 చోట్ల చేస్తున్నారా అని పవన్ కళ్యాణ్తో ట్వీట్ చేయించినాడు. నా పేరు మీద కానీ జనసేన పార్టీ పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు చేయొచ్చు. ఇటువంటి ఆలోచనలు 1000కి పైగా జనసేనకి ఇస్తే వద్దంటాడు. పార్టీ బలపడేందుకు పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు నాకు అర్థమైపోయింది అప్పుడే. ఇటువంటి చెప్తున్నా కొద్దీ అరే రండి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అని అనాలి కదా, వద్దంటాడు. పార్టీ బలపడకూడదు అంటే నాకు తెలిసింది, అమ్మ ఈయనకి పార్టీ బలపడడం ఇష్టం లేదు. అప్పుడు నా మనసులో ఏమనిపించింది అంటే ఈ పార్టీ ఈయనది కాదు అంటే మీరు అప్పుడే డిసైడ్ పార్టీ ఈయనది కాదని డిసైడ్ అయిపోయాడు. 2019 వరకు చూసిన, ఆయన 19లో ఎవరు టికెట్లు ఇస్తున్నారు ఏంటని చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది ఓట్లు చీల్చేందుకు చేసింది. ఎమ్మటే జూన్ 2, 2019లో నేను బయటకు వచ్చేసాను. ఎమ్మటే స్టార్ట్ చేసాను. వ్యతిరేకంగా అంటే నేను వాట్సాప్లోనే మాట్లాడేది, బయటికి వచ్చి ఇట్లా మీడియా ముందర మాట్లాడేది కాదు. నేను నాదేంటి ఎంతసేపు ప్రజలకు మంచి చేయాలి, జనసేన పార్టీ ద్వారా ప్రజలకు మంచి జరగాలి, పార్టీ బలపడాలి, కొత్త నాయకుడు వస్తే అది అని ఉండే. కానీ ఈయన పార్టీ ఈయనది కాదు, ఈయన చంద్రబాబు నాయుడు బినామీ అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత వాట్సాప్లో నేను పెట్టే మెసేజ్లు నా సుమన్ టీవీలో నాగరాజ్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ ఎవరు షేర్ చేసినారో ఏమో కానీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి జేడీ లక్ష్మణ్ గారిని కలవడానికి వెళ్ళిన. జేడీ లక్ష్మణ్ గారికి కలవడానికి వెళ్తే
నేను అక్కడ కూర్చొని నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఈ నాగరాజ్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా జేడి లక్ష్మణ్ గారి ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. వస్తే నేను కూర్చొని మాట్లాడుతుంటే ఆ నాగరాజు అడిగాడు, మీరు ఎవరండి, చింతా రాజశేఖర్ అంటే మీరేనా అంటే, నా పేరెట్టు తెలుసు అని అంటే, మీ వాట్సాప్లో అవి బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, మీరు పొలిటికల్ అనాలిసిస్ బాగా చేస్తారు, మీరు పొలిటికల్ అనలిస్ట్ అయితే బాగుంటుంది అని. నాకు అదంతా తెలియదురా బాయ్ అంటే, ఆయన దాదాపు జూలై నుంచి అక్టోబర్ దాకా డైలీ పొద్దున మెసేజ్ పెట్టేది, ఒక్కసారి రండి, నాకు తెలియదు కెమెరా ముందు మాట్లాడడం నాకు అంత లేదు అంటే, లేదు రమ్మని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది చండాలంగా వచ్చింది. ఇంకొకసారి అంటే సెకండ్ ఇంటర్వ్యూ బాగా సక్సెస్ అయింది. అట్లా సో అప్పుడు నేను 2019లోనే చెప్పడం మొదలుపెట్టాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయితే కాదు. ఆయన పార్టీ బలపడడం ఆయనకే ఇష్టం లేదు. పార్టీ బలపడే కార్యక్రమం చేద్దామంటే వద్దంటాడు. నాకు సలహా సూచనలు ఇస్తా అంటే సలహా సూచనలు ఇవ్వద్దు, వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. ఈ లక్షణాలన్నీ ఎవరి అంటే, ఎవరో పార్టీ పెడితే బినామీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్లో కనపడినాయి నాకు. ఇదే మాట ఇదే బోలిశెట్టి సత్యతో నేను 2019లో అంటే, నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ గురించి, అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఇంద్రుడు చంద్రుడు దేవుడు, పొగడతలను నేను పవన్ కళ్యాణ్ నేను 10 క్వశ్చన్లు అడుగుతున్నా, దీనికి సమాధానం మీరు చెప్పండి అంటే నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసినాడు, నన్ను ఫేస్బుక్లో బ్లాక్ చేసినాడు. అమరావతి 5 లక్షల కోట్ల అవినీతి అని ఇదే బోలిశెట్టి సత్యాకి నేను 2023లో ఈమెయిల్ పంపాను. ఆయన ఏమన్నాడు అప్పుడు, నువ్వు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది వైసీపీకి మేలు చేస్తుంది కాబట్టి ఈ ఈమెయిల్ని పరిగణలోకి తీసుకోమని నాకు సమాధానం ఇచ్చాడు. ఈమెయిల్ కూడా ఉంది నా దగ్గర, ఇప్పటికీ ఉంది. ఈ రోజున ఆయన వచ్చి పర్యావరణం గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన తీసి బయటపడేసాడు. ఈ రోజైనా సరే బోలిశెట్టి సత్య గారు ఈ రోజుకైనా సరే కనువిప్పై కలిగిందా లేదా, నేను మాట్లాడిందే నిజమైందా లేదా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ స్థాపించింది చంద్రబాబు నాయుడు కోసము. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపిస్తే కేవలం పవన్ కళ్యాణ్ ఒక బినామీ అధ్యక్షుడని ఈ రోజుకైనా మీరు నమ్ముతారా లేదా? అంటే ఇక్కడ నేను ఒక ప్రశ్న వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు పదవి ఆశించారు, ఆ పదవి రాకపోవడం వలన ఈ రోజు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు పార్టీకి వ్యతిరేకంగా అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు కూడా ఇంతకుముందు ఎంపీగా అనుకున్నారు, ఎమ్మెల్సీ అనుకున్నారు, ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నారు, రాకపోవడం వల్ల ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీ కారణం కూడా అయ్యుండొచ్చు. ఇన్ని రోజులు ఆశించింది ఆయనకు రాకపోయేసరికి వ్యతిరేకంగా అయ్యారు, అంతేనా? అంటే మీరు లేనట్టే కదా సార్. అంటే మీరు ప్రజలను మోసం చేస్తున్నారని మీకు తెలుసు, అంటే మీ పదవి వస్తుందని ప్రజల్ని మోసం చేసినా పర్వాలేదని అనుకుని ఊరుకున్నారా? అంతే కదా. అట్లా అనుకోవచ్చు, పార్టీకి లాయల్గా కూడా లేడని అనుకోవచ్చు. పార్టీకి లాయల్గా నువ్వు ప్రజలకు లాయల్గా ఉండాలా, పార్టీకి లాయల్గా ఉండాలా? పార్టీ ఇద్దరు ప్రజలకు లాయల్గా ఉండాలి. ఇప్పుడు మా పార్టీ నుంచి ప్రజలకి మేము ఇది చేస్తామని చెప్పినప్పుడు పార్టీ నుంచే కదా సార్, అక్కడే కదా సార్ ప్లాట్ఫామ్, పార్టీలే కదా సార్ ప్లాట్ఫామ్ అనేది నాయకులకి. ఇప్పుడు ఏమైందంటే ఈ జనసేన ఓటర్లు అందరూ ఎవరు? కాపు సామాజిక వర్గం. బోలిశెట్టి సత్య ఎవరు? కాపు సామాజిక వర్గం. నీ సొంత సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాడని నీకు తెలియదా? నేను చెప్తున్నా కదా 2019 నుంచి, సరే నీకు తెలియలేదు, ఇది ఇట్లా మోసం చేస్తుండని నీకు బోల్డని ఈమెయిల్స్ బోల్డని ఆధారాలు పంపించినా కదా, కాపుల యువత జీవితాలు నాశనం చేస్తుండని. ఇప్పుడు మొన్న వివేక్ బాబు, ఆయన కాపు సామాజిక వర్గం కాదు, అయినా కానీ వివేక్ బాబు వెళ్తే ఏమన్నాడు అంటే, స్టార్టింగ్లో వెళ్తే వివేక్ బాబుని కూర్చోబెట్టి నీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇగో చాక్లెట్ తీసుకెళ్ళి మీ పిల్లలకి, మీ పిల్లలు బాగా చదువుతున్నారా అదా ఇదా అంటే ఆయన ఉప్పొంగిపోయినాడు. గూస్ బంప్స్ వచ్చేసినాయి. పవన్ కళ్యాణ్ అంతటోడు నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాడంటే సమాజం పట్ల ఎంత బాధ్యత ఉన్నది అని. కానీ అది కపట నాటకం అని తెలియదు వివేక్ బాబుకి. స్టేజ్ మీద వివేక్ బాబు ఉంటే మీకు వీడియో కూడా పంపిస్తాను. ఆ వీడియోలో వివేక్ బాబు స్టేజ్ మీద ఉంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, జనసేన పార్టీ వివేక్ బాబు లాంటి వారి కోసం స్థాపించిన పార్టీ అని చెప్పినాడు. జనసేన పెట్టడానికి జనసేన ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటానికి ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా ఉండి వివేక్ ఇప్పుడు వచ్చి నేను జనసేన కోసం పనిచేస్తాను, ఉద్యోగం మానేస్తానంటే ఆ పని మానేసి వచ్చి ఈ రోజున వివేక్ ఈ రోజున పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉండటానికి సిక్కోలు కష్టాలను చూసి చలించి జనసేనకు వచ్చినవాడు. గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి.
జనసేన పార్టీ మీకోసం స్థాపించిన పార్టీ అని అభిమానులు చెప్తే వాళ్ళకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అరే అభిమానులారా, కాపు యువత ఒకసారి వివేక్ బాబుకి ఏం చెప్పాడు, ఏం చేశాడు వివేక్ బాబుని. ఈ రోజున వివేక్ బాబుకి కీళ్ళవాతం వస్తే ఆ ఆర్థిక పరిస్థితి బాగాలేక, వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక ఫ్రెండ్స్ అందరూ చందాలేసి డబ్బులు ఇస్తున్నారు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చేసుకునే ఉద్యోగం మానేసి నా దగ్గరికి రా, నేను నీ భవిష్యత్తు చూస్తా అని చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన ఏదో చేసుకుంటుంటే కదా ఈ రోజున 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2019 అంటే దాదాపు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు తన ఒక మనిషి జీవిత కాలంలో, అది కూడా యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసం దారపోస్తే అవి ఎంత ఎంత నష్టం అది. ఆయన ఎక్కడో ఉండేటోడేమో ఈ రోజున ఎటు కాకుండా అయిపోయింది కదా ఇప్పుడు. అంటే కాపుల పీకలు కోస్తున్నాడు పవన్ కళ్యాణ్, అర్థం చేసుకోమని చెప్తున్నా. మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను. పవన్ కళ్యాణ్ది కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ. జగన్మోహన్ రెడ్డి కాపుల కోసం ఏం చేయట్లేదు, స్పెసిఫిక్గా ప్రజలందరి కోసం చేస్తున్నాడు. అందులో కాపులు కూడా ఇంక్లూడ్ అవుతారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తేస్తారు కదా, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఎవరు నష్టపోయేది? ఉభయ గోదావరి జిల్లాలో ఉండేది ఎవరు? కాపు రైతులు. కాపు రైతులు జీవితాలు ఆర్థికంగా బలపడకూడదని ఎత్తు తగ్గిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా. కేంద్రంతో కుమ్మక్కయ్యి పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కాపు రైతులందరూ ఆర్థికంగా ఎదగకుండా నాపేయచ్చు అనే కుట్ర ఉంది దాని వెనకాల. పవన్ కళ్యాణ్ కిమ్మన్నాడు, అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది, దాంట్లో పవన్ కళ్యాణ్ ఎంత వాటా తీసుకున్నాడో ఏమో మాట్లాడాడు. సో బోలిశెట్టి సత్య ఈ రోజైనా సరే బయటకు వచ్చి మాట్లాడాలా, ఈ వివేక్ బాబు ఈ రోజుకైనా సరే బయటకు వచ్చి మాట్లాడాలా. కనీసం కొంతమందికైనా సరే కనువిప్పు అవుతుంది. మీరు ఎలాగో దెబ్బతిన్నారు. వివేక్ బాబు జీవితం నాకు ఆయనకి పీకలాగా కోపం. నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు. ఎందుకంటే మేము ఇంతకుముందు కన్యాకుమారి టు కాలగిలో ఒక బైక్ ర్యాలీ చేశాము. ఒక బైక్ ర్యాలీ చేస్తే అమృత్సర్లో చిన్న విషయం, చాలా చిన్న విషయం మీద మాట పెరిగి ఆయనేమో ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదామంటారు, నేనేమో మన కార్గిల్ దాకా వెళ్ళాల్సిందే అని. అదే మా ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాలు. ఒక విధమైన అంటే నేను రైట్ అంటే నేను రైట్, ఒక ఈగో ప్రాబ్లం అనుకోండి. అంతకుమించి మా ఇద్దరు అది ఎంతవరకు వెళ్ళిందంటే అది డిబేట్స్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యేది. ఆయన ఏంటి ఆ రోజున సైనికుల కోసం మనం ఒక యాత్ర చేద్దామని నేను ప్రపోజ్ చేస్తే ఆయన దానికి అంగీకరించడం. ఒక విధమైన సమాజానికి ఏదో ఒకటి చేద్దాము అనే తపన నాలో ఎంత ఉందో ఆయనలో కూడా అంతే ఉంది. కాకపోతే ఒకనొక విషయంలో బైక్ ర్యాలీ ఇక్కడ ఆపేద్దామని ఆయన అంటే లేదు మీరు అందరూ వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్తాను కార్గిల్ అని నేనంటే అందరూ ఇంకా మేము కూడా వస్తామని అది కంటిన్యూ అయింది. సో అక్కడ విభేదాలు వచ్చినాయి తప్ప మాకు సమాజానికి మేలు చేయాలి, సమాజానికి ఏదో చేయాలనే దీంట్లో ఆయనకి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు కరెక్ట్గా మాట్లాడినా, ఎవరు కరెక్ట్గా ఉన్నా కూడా మా అంటే ఇప్పుడు జనసేన సిద్ధాంతాలకి కట్టుబడి మా సిద్ధాంతాలు ఇవే, మేము ఇలానే ఉంటాం, గట్టిగా ఉంటాం అంటే అది కుదరదు. ఆ పార్టీలకి వెళ్ళిపోండి. అదే ఇప్పుడు అరవ శ్రీధర్ అనే ఒక ఎమ్మెల్యే ఏదైతే ఉందో తన మీద ఇంత అసభ్యకరమైనవి అన్నీ వచ్చినా కూడా ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఆయన అధికారం నుంచి కూడా తనని రాజీనామా చేయమని ఒత్తిడి చేయలేదు. కానీ ఇలా ప్రజల గురించి క్వశ్చన్ చేసే వాళ్ళని మాత్రం పార్టీ నుంచి వెళ్ళి మాకు పార్టీకి తనకి సంబంధం లేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళు 4 క్వాలిటీస్లో ఏదో క్వాలిటీ ఉండాలా. మందు, విందు, పొందు, పసందు, వీళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేది. అదే చేసిండు, వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్. ఈ వివేక్ బాబు లాంటి నిజాయితీ పరులకి, సమాజం పట్ల బాధ్యత, సామాజిక దృక్పథం, సామాజిక స్పృహ ఉన్న లాంటి వాళ్ళకి ఉండదు. ఈ రోజుకైనా సరే వివేక్ బాబు కానీ బోలిశెట్టి సత్య కానీ బయటకు వచ్చి కాపు యువతని, ముఖ్యంగా ప్రజలని, స్పెసిఫిక్గా కాపు యువతని పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటున్నాడు, ఎలా మోసం చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పాలా. సామాజిక బాధ్యత మనలో ఉంటే మౌనంగా ఉంటే సరిపోదు, బయటకు వచ్చి షుడ్ బి వోకల్, మాట్లాడాలా. రైట్ సార్. సో ఇంకా ముందు కూడా ఇంకొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది అని. బయటకు వచ్చి ఏం లేదమ్మా. ఇప్పుడు ఆయనకి తెలుగుదేశాన్ని తొత్తు, ఆయన తెలుగుదేశం తొత్తు, అందరూ తెలుగుదేశం తొత్తులాగా ఉండాలని కోరుకుంటారు. జనసేన పార్టీ ఏదో 2014లో నేనేమని భావించానో ఆ పవన్ కళ్యాణ్ ఊహించుకుని వాళ్ళు వచ్చారు. అది కాదు అని తెలిసిన తర్వాత ఇది కాదని చెప్పాలి కదా, ప్రజలైతే మోసం చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.